మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి చిల్లీ పనీర్ తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సుప్రియ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? శంకర్పల్లి నుంచి వచ్చానండి. శంకర్పల్లి. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి? కొంపల్లి. ఓ, శంకర్పల్లి కొంపల్లి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్సా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏం వంట చేస్తారు? తనే చేస్తుందండి. మీరే చేస్తారా? బీరకాయ తెలగపిండి వేపుడు. బీరకాయ తెలగపిండి వేపుడు. ఓకే ఓకే, మరి బీరకాయ తెలగపిండి వేపుడుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ తెలగపిండి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తెలగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన వెల్లుల్లి కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. మొదలు పెడదాం. బీరకాయ తెలగపిండి వేపుడు బాగుంది కాంబినేషన్ వినడానికి. ముందుగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేయాలా? కొన్ని వాటర్ తగిన అంటే వేడి చేయాలా ఏమన్నా? వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవన్నీ ఉడికించాలా? ఉడికించాలి. మనం కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఫ్రైకి బాగుంటది. టేస్ట్ బాగుంటది. ఫ్రై కూడా కొంచెం. బట్ ఫ్రై అంటే ఇట్లా ఉడికించి చేస్తే ఇలా బానే ఉంటుందా మనకి? అంటే మెత్త మెత్తగా. అంటే అందరూ చేసే విధంగా చేయొద్దు కదా, కొత్త వెరైటీ చేయాలి కదా. కొత్తగా చేయాలని ఇలా కొత్తగా మీరు ప్రయోగం చేశారు. ఈ వంట ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఈ వంట ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇది ఎలా, ఎవరు చెప్పారు మీకు ఈ ప్రాసెస్? ఫ్రెండ్ చెప్పింది. ఓకే, పచ్చిమిర్చి కూడా యూజువల్ గా అందరూ నూనె వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించుతారు వేపుడు అనగానే, కానీ మనం వెరైటీగా ఉడికిస్తున్నాం వీటిని. ఓకే, ఇందులో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఓకే, సో ఇవన్నీ కలిపి ఉడకాలా మనకి? ఇంతేనండి. ఇందులో ఉప్పు ఏమన్నా యాడ్ చేసుకోవాలి? చేద్దాం. కొద్దిగా వేడైన తర్వాత తెలగపిండి వేసేటప్పుడు అది మనం తెలగపిండి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇదేంటి, కందిపప్పు ఉడికించేసారా? నానబెట్టేసి మెత్తగా నానబెట్టారు. 1 గంట ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇంతకి కాంబినేషన్ దేంట్లోకి? అన్నంలోకా లేకపోతే రోటీకి, రైస్ కు? మనం రసం పక్కకుంటే ఇది పెట్టుకొని నంచుకొని తినొచ్చు. అది ఏం చేస్తుంటారండి మీరు? నేను డ్వాక్రా గ్రూప్ కు అధ్యక్షురాలుగా పనిచేస్తుంటాను. అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా? బిజీగా ఉంటారా? బిజీగానే ఉంటాను. ఎప్పుడు ఏమేమి చేస్తూ ఉంటారు దాంట్లో వర్క్స్? మీరు దాంట్లో వర్క్స్ అంటే గ్రూప్స్ అన్ని కట్టని వాళ్ళు డబ్బులు తీసుకొని కొంతమంది కట్టరు, వసూలు చేసుకుంటూ ఉంటారు. అన్ని డిఫాల్ట్ ఉన్న గ్రూప్స్ కి రికవర్ చేయడము, కొత్త గ్రూప్స్ కలపడము, మహిళలను ఎక్కువగా అలాంటివి చేస్తూ ఉంటాం ఇప్పుడు. ఓకే, ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో మెంబర్స్? మా దాంట్లో మామూలుగా మండలాలు, ఊర్లు, ఒక మండలానికి నేను అధ్యక్షురాలు అనమాట. 11 ఊర్లకు వచ్చి నేను చేస్తాను. 11 ఊర్లకి అండర్ లో ఉన్నాయన్నమాట. ఐ మీన్ వాటికి సంబంధించిన పనులన్నీ కూడా అన్ని అవి చేయాలి. 11 ఊర్లు తిరిగి అన్ని చేయాలి. అయితే కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉండాలి. మరి ఇట్లాంటి వంటలన్నీ ఎప్పుడు చేస్తారు? టైం ఇలా ఖాళీ దొరికినప్పుడు చేసేస్తాం. అక్కడ ఖాళీ చేసేసి ఇక్కడ వచ్చేస్తూ ఉంటారా? సూపర్ సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాకు ట్రావెల్స్ బిజినెస్. పేరేమిటి? శ్రీనివాస్. ఓకే, మరి పిల్లలు? పాప 2 బాబులు. పాప డిగ్రీ 3rd ఇయర్, బాబులు 2nd ఇయర్. ముగ్గురు పేర్లు ఏంటో చెప్పండి. ఉమా, భానుప్రకాష్, చంద్రశేఖర్. ఓకే, మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని తెలగపిండి వేసేసుకుందాం. తెలగపిండి వేసేసుకుందాం. తెలగపిండి కూడా మనం ఉడికించాలి. మంచి హెల్దీ వంట అనుకుంటుంది. ఆయిల్ ఎక్కువ ఉండదు. మెయిన్ జస్ట్ ఇప్పుడు మనము అంతా అయిపోయినాక ఇది పోపు వేసేసుకుంటే సరిపోద్ది. సో వేపుళ్ళు అనేసరికి ఎక్కువ నూనె వేసి వేయించేస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఇది తక్కువ నూనెతో చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదంతా మనకు కొంచెం అట్లా పొడి ఆడుతూ అయిపోతే మనం ఫైనల్ గా పోపు పెట్టుకుంటే అయిపోద్ది. తొందర 5 మినిట్స్ అయితే ఉంటుంది. పక్కన పెట్టుకోవచ్చు పోపు? పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసేసుకున్నాం ఇందులో. తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. ఓకే, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపులకి.
కొంచెం పోపు దినుసులు ఇందులో ఆవాలు తక్కువ వేసుకొని ఇవి ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు ఎక్కువ ఉండాలి. ఆవాలు చాలా తక్కువ ఉండాలి. ఓకే ఓకే. తర్వాత వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. సో తెలగపిండిలో బేసిక్ గా మనకి వెల్లుల్లి ఎక్కువే ఉంటుంది కదా. ఎండుమిర్చి, ఓకే, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఓకే, చూడండి ఇంకా అవ్వాలా? సరిపోయింది, అది బంద్ చేసుకుందాం. దాన్ని మొత్తం పోపే మనకి చాలా ఎక్కువ అయిపోయిందిగా. ఇది దీనికి ఫ్రైకి ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది. పోపు ఎక్కువగా ఉండాలి దీనికి. మరి అంటే శనగపప్పు, మనకు మినప్పప్పు అవన్నీ తలగాలన్నమాట ఎక్కువగా. ఓకే ఓకే. కందిపప్పు వేసేసుకుందాం. సో నానబెట్టిన కందిపప్పు. సో ఇది వేసేద్దాం. అది వేసేసేది. ఓకే, మీరు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ప్రాసెస్ చూసి నాకు డౌట్ వచ్చింది, ఇది ఎట్లా వేపుడు అవుతుందా అని చెప్పి. అవునా? కానీ ఇప్పుడు డౌట్ క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి కొద్దిగా. ఓకే, సాల్ట్, మరి సాల్ట్ వేసేసాం కదా, వాటర్ లో వేసి మనం ఉడకబెట్టప్పుడు వేసేసాము, ఇంకా సరిపోతుంది, చాలు మనకి. బాగుందండి కలర్ఫుల్ గా. ఇది అయిపోయినట్టు. ఒక ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం. కొద్దిగా ధనియాల పొడి, ఎక్కువ అవసరం లేదు మసాలాలు మనకి. ఆఫ్ చేసి రెడీ. ఓకే, బాగుందండి వెరైటీగా. బీరకాయ తెలగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ తెలగపిండి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, తెలగపిండి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన కందిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బీరకాయ మిశ్రమం, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ తెలగపిండి వేపుడు రెడీ. రాజు గారు, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ లో చేసిన వేపుడు ఇది. పప్పు కూడా వేసారా? యా, పప్పు అలాగే బీరకాయ కొంచెం పొట్టుతో తీసుకున్నారు కదా. తెలగపిండి బాగుందండి. బాగుందండి, టేస్ట్ వైజ్ గా చాలా బాగా వచ్చింది. దేని టేస్ట్ కూడా అంటే అలా ఎక్కువ తక్కువ ఏమవ్వాలి, అన్ని ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి. అంటే కొంచెం ఆ పొట్టుతో ఉంది కదా, కొంచెం బాగుంది ఐడియా. చాలా వెరైటీ రెసిపీ చేశారు. సో చూసారు కదండి, బీరకాయ ఇంకా తెలగపిండి కాంబినేషన్ లో వేపుడు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా కూరలకి, బిర్యానీలకి, ఇలాంటి వాటికి అదనపు టేస్ట్ యాడ్ అవ్వడం కోసం మనం కొబ్బరి పాలను వాడుతూ ఉంటాం. కొబ్బరి పాలు తీసేటప్పుడు అందులో చన్నీళ్లకు బదులుగా వేడి నీళ్లు కనుక వేసుకుని తీసుకున్నట్లయితే కొబ్బరి పాలు ఈజీగా తీసుకోవచ్చు, ఎక్కువగా కూడా వస్తాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కూరలో కరివేపాకు అని సరదాగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చాలా మందికి డెలివరీస్ అయినప్పుడు కానీ, ఏదైనా ఆపరేషన్స్ అయినప్పుడు కానీ కరివేపాకు పొడి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మరి కరివేపాకు పొడి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుని పొడి చేసుకున్నట్లయితే కరివేపాకు పొడికి రుచి రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుకొచ్చేసి మీరు కూడా నోట్ చేసేసుకోండి. గుమగుమల్లో ఆలు చన్నా మసాలా, బంగాళదుంపలు, కాబూలి శనగలు, టొమాటో, మసాలా దినుసులు ముఖ్యంగా కావాల్సినవి. మధుర మమకారంలో డ్రై ఫ్రూట్స్, కోకోనట్ బర్ఫీ, ఎండు కొబ్బరి పొడి, మిల్క్ పౌడర్, నెయ్యి ముఖ్యంగా కావాల్సినవి. స్టఫ్డ్ మిర్చి, బజ్జీ మిరపకాయలు, శనగపిండి, తురిమిన చీజ్, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో అరటి వామాకు కట్లెట్, అరటికాయలు, వామాకులు, జీలకర్ర, నిమ్మరసం సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.